చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుంటే అలిపిరిలో జరిగిన ఘటన ఎవరు చేశారు? ఆయనే సింపతి కోసం, అంటే చాలా ఘటనలు జరిగాయి కాబట్టి అప్పట్లో బాగా నడిచింది కదా, ఆయనే సింపతి కోసం చేయించుకున్నారా, నిజంగానే నక్సలైట్లు దాడి చేశారా? అది కరెక్ట్గా నేను చెప్పలేను. నాకు తెలిసి నేను అప్పటికి బయట ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నక్సలైట్ల వ్యూహమే. కానీ ఆలోచిస్తే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు చేసేది ఈయనకి తెలిసినా కూడా సహకరించాడా ఏం తెలియదు మరి మనకి. ఎందుకంటే అది ఫెయిల్ అవ్వడంలో మాత్రం విచిత్రమే అది. ఎందుకంటే కెమెరా ఫ్లాష్ లేకుండా ఫెయిల్ అయినారనేది చెప్పారు. అది మందు పాత్ర పేల్చేదానికి బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీని కెమెరా ఫ్లాష్ చేస్తే అది ఆన్ అయ్యి పేలుతుంది. సో వాళ్ళకి ఎవరికైనా మామూలుగా కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒకవేళ వాట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అని ఆలోచిస్తాం కదా. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ ఏంటి? మనం చిన్న పని చేసేటప్పుడే ఒకవేళ ఇది జరగకపోతే ఇంకోటి ఏంటని చూస్తాం కదా. సీఎం స్థాయిని చంపే వాళ్ళకి ఎంత ఆలోచన ఉండాలి, అంత ఘోరంగా ఉంటారా అనిపిస్తుంది. ఎందుకంటే నేనున్నప్పుడు సిల్లీ రీజన్ ఉంది మరి, అది అందువల్ల కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది. అది సింపతి కోసం అంటే రాజకీయంగా జరిగిందని ప్రజాభిప్రాయం అప్పట్లో మీడియాలు ఛానల్స్ ఉండొచ్చు, చెప్పలేము, కొట్టిపారేలా ఏదైనా జరిగి ఉండొచ్చు. కాదు మీ వెర్షన్ అయితే నక్సలైట్లు చేశారని. నక్సలైట్లు చేశారు కానీ మరి నాకు కూడా ఈ రీజన్ అయితే కన్విన్సింగ్గా లేదు. ఒక సిల్లీ రీజన్. ఎందుకంటే చిన్నది చేసినా చాలా జాగ్రత్తలు తీస్తారు. ఒక మనిషిని చంపాలంటే మినిమం 1 month రెక్కీ చేస్తారు నక్సలైట్లు దళం. ఆ రెక్కీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే వీడిని ఎక్కడెక్కడ చంపచ్చు, చంపితే రిట్రీట్మెంట్ అంటారు, పారిపోయే మెథడ్స్, రూట్స్ ఏంటి. ఒక్కొక్కసారి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళొస్తారు. ఈ రూట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత పకడ్బందీగా చిన్న స్థాయి వాడిని చంపేటప్పుడు, ఒక సేమ్ స్థాయిని చంపేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు ఉండాలి వీళ్ళు, ఎందుకు తీసుకోలేదు? ఆఫ్టర్ ఆల్ ఒక కెమెరా ఫ్లాష్ ఫెయిల్ అయితే ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే కొద్దిగా ఆశ్చర్యంగానే. మరి దానికి ప్రయత్నించిన వాళ్ళకి తర్వాత ఏం శిక్షలు వేశారు? అలాంటివి అవేం ఉండవు ఆడ. అట్లాంటివి నక్సలైట్లు శిక్షలు వేసేదంటే మహా అంటే డిమోషన్ అంటారు. అంటే డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ని మామూలు దళంలో వేస్తారు. అది మీ వైపు నుంచి సార్, మీ వైపు నుంచి అంటే ఐ మీన్ అక్కడ నక్సలైట్ల వైపు నుంచి. కానీ మరి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి కేసులు పెట్టారు కొంత, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసి ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళకేం భయంకరమైన, మామూలుగా అయితే చాలామంది మామూలు ప్రజా సంఘాల వాళ్ళని తీసుకుపోయి చెత్తగొట్టారు పోలీసులు. కానీ అసలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కేసుల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. సీఎం స్థాయి వ్యక్తి మీద నిజంగా దాడి జరిగి ఉంటే మరి వాళ్ళ మీద యాక్షన్ కూడా అలానే ఉండాలి కదా. అదే డౌట్స్ అయితే ఉన్నాయండి. నాకు నిర్దిష్టంగా నేను చెప్పలేను కానీ డౌట్స్